హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఈరోజు వీడియోలో తోటకూరతో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. తోటకూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. తోటకూరతో ఏ రెసిపీ చేసినా చాలా కమ్మగా ఉంటుంది. తోటకూరతో ఎప్పుడు పప్పు ఫ్రైలే కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్లు ఈ విధంగా తయారు చేసుకుని తినండి. మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూద్దామా. తోటకూరతో రెసిపీ తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజులో తోటకూర కట్టలని తీసుకున్నాను. నీటుగా కడుక్కున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి. తోటకూరలో ఇసుక అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి 1కి 4 సార్లైనా బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తోటకూరని కాడలతో సహా కట్ చేసుకోండి, అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం తోటకూర అంతా కట్ చేసుకొని కడుక్కొని పెట్టుకున్నాను. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర అంతా వేసుకోవాలి. తోటకూర అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోని కారానికి తగ్గట్టుగా ఒక 15 వరకు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొన్ని కారం ఎక్కువ ఉంటాయి, కొన్ని కారం తక్కువ ఉంటాయి, వాటిని బట్టి చూసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక 3 మీడియం సైజు వంకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాసు నీళ్ళైతే వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ అయితే వేసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. నీళ్ళు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుండదు, కాబట్టి తగినన్ని వేసుకుంటేనే సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకొని నీళ్ళు పోసుకున్నాక కుక్కర్కి మూత విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా కుక్కర్లో ఉన్న ప్రెజర్ అంతా పోయిన తర్వాత మీకు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఆకుకూర, టమోటాలు, వంకాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయినాయి, చూసారు కదా. ఇందులోకి రుచి తగ్గట్లు కల్లుపు వేసుకొని పప్పు గిత్తితో ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో ఈ కర్ర లేకపోతే మిక్సీ జార్లోకి వేసుకొని ఒక్క పల్స్ ఇచ్చుకోండి, సరిపోతుంది. మరీ మెత్తగా అయితే వేసుకోవద్దండి. కానీ ఒక మాట అయితే చెప్తాను, పుల్లగూర అంటేనే ఇలా కర్రతోనే మెదుపుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మెదుపుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకోకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుంది. ఇలా మెదుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయినాయి లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. నేను తీసుకున్న తోటకూరకు పచ్చిమిరపకాయలు కరెక్ట్గా సరిపోయినాయండి. ఒకవేళ మీకు సరిపోకపోతే ఇందులో కారం పొడి అయినా కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ పుల్లగూరకు పోపు అయితే తయారు చేసుకుందాము. పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులోనే ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 6-7 వరకు వెల్లుల్లిపాయలను దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకుందాము. మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు దినుసులను, వెల్లుల్లిని, అలాగే ఉల్లిపాయలను, ఎండుమిరపకాయలను అన్నీ మంచిగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. మాడిపోకుండా చిన్న మంట మీదనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పోపు అనేది మంచి సువాసన వస్తుంది. పోపు అంతా ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకున్నాక ఇందులోనే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పుల్లగూర అయితే వేసుకుందాము. ఇలా పుల్లగూర అంతా వేసుకున్న తర్వాత ఈ పోపులో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు ఈ పుల్లగూరను బాగా ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ట్రెడిషనల్ రెసిపీ తోటకూర పుల్లగూర అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ పుల్లగూర దేనితో అయినా తినేయచ్చు. అన్నం, చపాతి, రోటీ, దోశ, రాగి సంగటి ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు తయారు చేసుకునే పప్పు ఫ్రైలో కన్నా ఒక్కసారి ఇలా పుల్లగూర చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఫ్రెండ్స్, సింపుల్గా తోటకూర పుల్లగూర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ సింపుల్ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.